కిషన్ రెడ్డి. నేను 2003లో ఈ మెడిటేషన్లోకి వచ్చాను. అప్పటి నుండి కంటిన్యూగా ఈ రోజు వరకు ఈ ఆర్గనైజేషన్లో కొనసాగుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పత్రిజీ గారిని బాగా ఫాలో అయ్యాను. దానిలో నేను గమనించింది ఏమిటంటే, ప్రజెంట్ ఈ సొసైటీలో మనము చాలా క్లాసెస్ పెడుతున్నాము. డిఎన్ఏ వింటున్నాము, రామ్తా వింటున్నాము, నక్షత్ర మిత్రులు వింటున్నాము, సేత్ వర్క్ షాప్లు వింటున్నాము. ఈ మధ్యలో 1221 అనేది అసెన్షియేషన్ వింటున్నాము. అంటే పూర్తిగా ఏం చేస్తున్నాం అంటే పై లెవెల్కి వెళ్తున్నాం మనం. కానీ బేసిక్స్ లేకుండా, అంటే బేసిక్స్ అర్థం చేసుకోకుండా మనం పై లెవెల్కి వెళితే మనం దారి తప్పిపోతాం. మళ్ళీ కిందికి రావడం చాలా కష్టం. ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది అలాగే నాకు కనబడుతుంది, నేను గమనిస్తుంటే. అందుకొరకే నేను ఎక్కువ బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా. అందులో బేసిక్స్ మీద ఫోకస్ ఏంటంటే, ఫస్ట్ పత్రిజీ గారు దేని మీద నిలబెట్టాడు? మనలా సహజమైన శ్వాసను గమనించండి అనే దాన్ని నిలబెట్టాడు. అవునా కాదా? అవును సార్. సహజమైన శ్వాసను గమనించడం అంటే ఏంటి అసలు? మరి సహజమైన శ్వాసను గమనించండి అని పదే పదే ఆయన చెప్పినప్పటికీ మనము కొన్ని టెక్నిక్స్ వాడుతున్నాం. 3 సార్లు పీలవండి, వదలండి, లేకపోతే ఇంకా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇవన్నీ ఆ సహజమైన శ్వాసకు ముందు మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దానిలో చాలా మంది చేస్తున్నారు. ఎందుకు అంటే, ఆ టెక్నిక్ ఎందుకు చేయిస్తున్నారంటే, పత్రిజీ గారు చెప్పిన సహజమైన శ్వాస మీద ఉన్న దానిలో ఉన్న ఒక ఎనర్జీ, దాని యొక్క మూలాలు అర్థం కాక పత్రిజీ గారితో 25 ఏళ్ళు తిరిగినా 30 ఏళ్ళు తిరిగినా ఈ సత్యాన్ని గమనించలే వాళ్ళు. గమనించక ఇలాంటి టెక్నిక్లు యూజ్ చేసేసి వాళ్ళకంటూ సపరేట్ గా ఒక అట్రాక్షన్ చేస్తున్నారు. సహజంగా మనము 3 సార్లు 4 సార్లు శ్వాసను పీల్చినప్పుడు ఇట్లా పీలవడము, వదలడము టెక్నిక్లు ఉపయోగించినప్పుడు ఏమవుతుందంటే ధ్యానం తొందరగా కుదురుతుంది. దానిలో సహజంగా శ్వాసను గమనించిన దానికంటే మనం 3-4 సార్లు టెక్నిక్లు ఉపయోగిస్తే తొందరగా కుదురుతుంది ధ్యానం. కుదరడం అంటే కొంచెం మైండ్ హాలో అవుతుంది. కుదరడం అంటే మొత్తం కుదరడం అని కాదు అర్థం. దాన్ని కంపేర్ చేసి ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకుముందు చేసింది ఎలా ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటే వాళ్ళ వైపుకు తిప్పుకుంటున్నారు. నేను ఇది చాలా గమనించాను. అది ఎవరు చేస్తున్నారు? పత్రిసార్ తోటి 25-30 ఏళ్ళు తిరిగిన వాళ్ళు చేస్తున్నారు ఇది. అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అసలు పత్రిజీ గారు సహజమైన శ్వాసను గమనించమని ఎందుకు చెప్పారు? వారికి తెలియక కాదు కదా. దానిలో నేను దీని మీద ఒక 2-3 వీడియోలు కూడా చేశాను. నేను సహజమైన శ్వాసను గమనించడం అంటే ఏంటి, దానిలో ఉన్న విస్ఫోటనం ఏంటి, అసలు దానికి దీనికి తేడా ఏంది, ఎందుకు పదే పదే సహజమైన శ్వాసను గమనించండి అని అంటున్నాడు. అంటే అప్పుడు నేను గమనించింది ఏంటంటే, నేను కూడా ఈ ప్రాణాయామాలు, ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసి ఆ ధ్యానము చేసి ప్లస్ పత్రిసార్ చెప్పిన ధ్యానము చేశాను. చెప్తే ఆ ప్రాణాయామం అలాంటి చేసిన దానిలో కొద్దిగా తొందరగా ఎంటీ అవుతుంది, కానీ మరి ఇది చాలా లేట్గా అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది అని గమనించినప్పుడు ఏం జరిగిందంటే, మీకు ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. దానికి సహజమైన శ్వాసను గమనించడం అంటే
మన చెట్టు మీది మామిడి పండు లాంటిది. చెట్టు మీది మామిడి పండు అంటే అది లేటుగా పండుతుంది, యూనిఫామ్ గా పండుతుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ ఎక్కువ ఉంటుంది దానిలో. అదే కార్బైడ్ వేసిన మామిడి పండు అయితే మనకు తొందరగా పండుతుంది, కలర్ వస్తుంది, లైఫ్ తక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా తక్కువ ఉంటుంది, దీనంతా అదిగా ఉండదు. ఇది మనం గమనించే ఉంటాం. అంటే ఎలా అంటే సపోజ్ మనం సహజమైన శ్వాసను గమనించినప్పుడు ఆ ఎనర్జీ ఫ్లో అనేది మనకు బ్రహ్మానందం గుండా మన చెంపలు, మెడ, ఇలా శరీరం మీద ఒక ఫ్లో లాగా వస్తుంది. అది ఫ్లో లాగా వచ్చేసి ఒక చీమలు పాకినట్టు, వాటర్ పోసినట్టు స్టార్టింగ్ ఈ అనుభవాలు వస్తాయి మనకి. మీ అందరికి తెలుసు అది. అలా వచ్చేసి ఆ యొక్క యూనిఫామ్ ఫ్లో ఏదైతుందో మనకు బాడీలో ప్రతి కణాన్ని మేల్కొల్పుతుంది. అది యూనిఫామ్ గా పోతుంది. యూనిఫామ్ పోయి ప్రతి కణాన్ని నిద్ర మేల్పుతుంది. అంటే ఒక నీళ్ళల్లో చేప అయితే ఎట్లా ఈదుతుందో ఆ అంత వాటర్ లో అనుకోండి, ఎగ్జాంపుల్ మీరు అలా ఫీల్ కండి. అది అలా యూనిఫామ్ గా వెళ్తుంది. యూనిఫామ్ గా వెళ్ళేసి మనకు బాడీలో ఎక్కడైతే ఇన్బ్యాలెన్సింగ్ ఉంటుందో, అంటే రోగగ్రస్తమైన పార్ట్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లంను హీల్ చేస్తుంది. అందుకొరకు అక్కడ ఏమవుతుంది, మనకు పెయిన్స్ వస్తాయి. దానిలో పెయిన్స్ వస్తాయి, ఒక విధమైన హెచ్చింగ్ ఉంటుంది. అప్పుడు మనం గుర్తుపట్టచ్చు, ఓ ఇది ఇక్కడ పెయిన్, ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది నాకని. తర్వాత అలా చేయగా చేయగా మనకు బాడీలో ఆస్ట్రల్ ట్రావెల్స్ జరుగుతాయి. ఎక్కువసేపు ధ్యానం చేయగలుగుతాం మనం. అదే మనము శ్వాసను 3 సార్లు పీల్చి వదిలితే, ఇంకేమైనా టెక్నిక్లు ఉపయోగిస్తే ఈ ఫ్లో రాదు. ఇది అది ఒకటేసారి ప్రెజర్ పెట్టినట్లు లోపలికి వెళ్తుంది. దానిలో తాత్కాలికంగా తొందర కుదిరినట్టు అనిపిస్తుంది, కానీ ఈ బాడీ పెయిన్స్ కానీ, ఆస్ట్రల్ ట్రావెల్స్ కానీ ఇవి ఎక్కువ రావు. ఇవి అందుకొరకే మీరు చూడండి, రామ్దేవ్ బాబా చేసిన, జగ్గి బాజ్దేవ్ చేసిన, సోహం ధ్యానాలు చేసిన, ఏది చేసినా ఈ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళల్లో ఉండవు. జస్ట్ ధ్యానం చేయగానే పెయిన్స్ వస్తున్నాయంటే వాళ్ళు ఏం చెప్పలేరు దానిలో. అంటే ఈ ఎక్స్పీరియన్స్ అక్కడ ఉండవు. మన దగ్గర చూడండి, మెడిటేషన్ చేసినప్పుడు ఎంత పెయిన్స్ వస్తాయి దానిలో. అది మీరు గంటలు గంటలు చేసినప్పుడు, సహజమైన శ్వాసను గమనించినప్పుడు మాత్రమే వస్తాయి. అందుకొరకే పత్రిజీ గారు ఏం చేశారంటే, సహజమైన శ్వాసను గమనించండి, మన సహజ స్థితికి వస్తాం. ఇగో ఇంత డిఫరెన్స్ ఉంది మేడం, దీనిలో ఇంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి మనం పత్రిసారి చెప్పింది అది. అయితే ఈ మూలం అర్థం కాక మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, సహజమే ఒక బ్రీతింగ్ టెక్నిక్ చెప్తున్నారు. సీనియర్ మాస్టర్స్ అది మళ్ళీ, అంటే పత్రిజీతోని తిరిగి తిరిగి ఉన్నవాళ్ళు దానిలో. అయితే నేను బేసిక్స్ ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా దీనిలో, సహజమైన శ్వాస అంటే ఏంటి అనేది. తర్వాత రెండో స్టెప్ మనకి, ఇప్పుడు మన దగ్గరికి ధ్యానం చేయడానికి వస్తారు, మనం ధ్యానం చెప్తాము. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మళ్ళీ మనకి ఎక్కడ కలిసినప్పుడు ఏం ధ్యానం చేస్తున్నావా అని అడుగుతాం మనం. సార్ నాకు ధ్యానం కుదరట్లేదు అని ఒకటి చెప్తారు, టైం లేదని ఒకటి చెప్తారు. రెండే పాయింట్స్ మనకు చెప్పేది. ధ్యానం కుదరట్లేదు అంటే ఏంటి అని అడుగుతాను నేను, నా దగ్గరికి వచ్చేవాళ్ళు జనరల్ గా. అంటే సార్ ఆలోచనలు వస్తున్నాయి అని అంటారు వాళ్ళు. అంటే అప్పుడు అనుకున్నాను, మనమేమో రాగానే చిత్తవృత్తి నిధులము, శూన్య స్థితి రావాలి ధ్యానంలో అని మనం చెప్తాం. నేను ఆ వర్డ్ వాడట్లే, చిత్తవృత్తి నిధము, శూన్య స్థితి ధ్యానం అని వాడట్లేదు ప్రజెంట్. అది హయ్యర్ స్థితి మనకి. కానీ వాళ్ళు వచ్చేది ఎందుకు వస్తారు మనకి, స్టార్టింగ్ ధ్యానం కొరకు వస్తారు. వాళ్ళకి ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొరకు వస్తారు మనకి. అప్పుడు నాది ఎలా ఉంటుందంటే, మీరు ధ్యానం ఎందుకు చేయాలనుకుంటున్నారు అని అడుగుతాం. సంథింగ్ ఏదో డిప్రెషన్స్,
లేకపోతే క్యాన్సర్ లాంటి ఒకటి హెల్త్ గురించే మనకు ఎక్కువ 90% చెప్తారు, 95% చెప్తారు. అప్పుడు మీరు వచ్చేదేమో చిన్న లాభానికి, ధ్యానంలో ఒక 100 లాభాలు ఉంటాయి. ఆ 100 లాభాల్లో ఫస్ట్ లాభం ఆరోగ్యము. మీరు వచ్చేది ఫస్ట్ లాభానికి వస్తున్నారు, మీకు శూన్య స్థితి ఎందుకయ్యా అని అడుగుతాం మనం. అప్పుడు దానికి వాళ్ళ క్లారిటీగా ఏం చేస్తామంటే, ఆలోచనలు వస్తేనే మీకు ధ్యానం కుదిరినట్టనే సబ్జెక్ట్ తీసుకొస్తాను అక్కడ. ఆలోచనలు వస్తేనే ధ్యానం కుదిరినట్టే అంటాం. ఎలా దాన్ని మళ్ళీ చెప్పాలి కదా మనం ధ్యానం కుదరకపోవడానికి కారణం ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఇదివరకే మన మైండ్ మొత్తం ఆలోచనలతో నిండి ఉంటుంది. దానిలో మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? మైండ్ ఎంప్టీ చేసుకోవడానికి చేస్తున్నాం. మైండ్ లో ఏమున్నాయి? అన్ని ఆలోచనలు ఉన్నాయి కదా. మరి ఈ ఆలోచనలు ఖాళీ అయితేనే కదా మనకు మళ్ళీ కాస్మిక్ ఎనర్జీలో ఫ్లో అయ్యేది. కాబట్టి ఫస్ట్ నువ్వు శ్వాసను గమనించగానే ఎప్పుడు లేని ఆలోచనలు బయటకు వచ్చేస్తాయి. అంటే నువ్వు శ్వాసను గమనించడం వల్లనే ఆలోచన బయటకు వస్తుంది. అంటే నువ్వు ధ్యానం కరెక్ట్ చేసినట్టే కదా. నువ్వు మెడిటేషన్ చేసి ఎందుకు చేస్తున్నావు? మైండ్ ఎంప్టీ చేసుకోవడానికి చేస్తున్నావు. మైండ్ లో ఏమున్నాయి? ఆలోచనలు ఉన్నాయి. మరి నువ్వు శ్వాసను గమనించగానే లోపల ఆలోచన బయటకు వస్తుంది కదా. ఏ ఆలోచన వస్తుంది చూడు, అంటే అది బయటకు పోతుంది కదా. అంటే నువ్వు సరిగ్గానే ధ్యానం చేస్తున్నావు. ఎగ్జాంపుల్, ఒక క్లాత్ మురికి బట్టి ఉంటే మన సోప్ పెడితే మురికి పోతుందా లేదా? అలాగే నువ్వు శ్వాసను గమనించినప్పుడు నీలో ఉన్న ఆలోచన బయటకు వస్తుంది. నీలో ఉన్న ఆలోచన బయటకు వస్తుంది అంటే నువ్వు ధ్యానం కరెక్టే చేస్తున్నావు. కాబట్టి ఫస్ట్ వచ్చే వాళ్ళకి ఏంటంటే, నువ్వు ఎలా చేసినా కరెక్టే. నువ్వు కూర్చున్న వాళ్ళు ఏదక్క ఒక 60 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే మనకు 50 నిమిషాలు అంటే గజిబిజి ఆలోచనలు వచ్చినప్పటికీ ఒక 5-10 నిమిషాలు, అంటే అప్పుడు 20 సెకండ్లు 30 సెకండ్లు గమనిస్తే ఒక 5-10 నిమిషాలు అవుతుంది. ఆ ఆలోచనలు వచ్చినప్పటికీ అంటే 60 నిమిషాల ధ్యానంలో 50 నిమిషాలు గజిబిజి ఆలోచనలు ఇచ్చిన, 10 నిమిషాలు అప్పుడు 20 సెకండ్లు 30 సెకండ్లు ధ్యానం చేసిన, శ్వాసను గమనించిన, నీ తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గుతుంది. నీకు శూన్య స్థితి ఎందుకయ్యా అని చెప్పేసి అలా మనం వాళ్ళకి కూర్చోబెడతాం. ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టాలి. ఏదో విధంగా కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకి ఏమైతుంది? గత జన్మ సంస్కారం కావచ్చు, గత జన్మలో బాగా ధ్యానం చేసి ఉండొచ్చు. ఇప్పుడు కూర్చోగానే కొంతమందికి ఆటోమేటిక్ గా శూన్య స్థితికి వెళ్తారు. ఎవరో వెళ్తారు. దానిలో అది వాళ్ళని బట్టి ఉంటుంది. ఫస్ట్ మనం వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ కొరకు వస్తారో దానికి నువ్వు జస్ట్ కూర్చో 1 అవర్ అంతే. శ్వాసను గమనిస్తూ కూర్చో. ఏ ఆలోచన వస్తే ఆలోచన గమనించు. ఇంకోటి చెప్తాను, నువ్వు మనం ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్ కదా. నువ్వు ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనను గమనించినా అది కాన్సన్ట్రేషన్ అయ్యాట. దాని మీద దృష్టి పెడుతున్నావు కదా, అది కూడా నీకు కాన్సన్ట్రేషన్ కిందకే వస్తుంది. ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత వాడు నడక నేర్చుకున్నాక వాని లైఫ్ స్టైల్, వానికి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ ప్రకారము, గత జన్మ సంస్కారం ప్రకారము, ప్రస్తుతం ఉన్న సమస్యల ప్రకారము వారి ధ్యానం వారికి ఉంటుంది. అందరికి ఒక్కలాగా ఉండదు కదా. అలాగా మనం ఫస్ట్ కూర్చోబెట్టాలి వాళ్ళని ధ్యానంలో. అంటే నేను ఈ విధంగా కూర్చోబెడతాను అనమాట. మళ్ళీ ఇంకోటి, మనం రాగానే ఏం చేస్తామంటే నాన్ వెజ్ గురించి చెప్తాం మనం. ఫస్ట్ మీరు శాకాహారం తీసుకోవాలని చెప్తాం మనం. అది కొంతవరకు కరెక్టే. ఆ పరిస్థితుల ప్రకారం మనం చెప్పొచ్చు, పబ్లిక్ మీటింగ్ లో కానీ అక్కడిక్కడ కానీ చెప్పొచ్చు మనం. కానీ మన పర్సనల్ మీటింగ్స్ లో ఫస్ట్ మెడిటేషన్ అంతా దీని గురించి అని చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? మీరు వెజిటేరియన్ ఫుడ్ తీసుకోండి,
కొద్దిగా మైండ్ తేలిక అవుతుంది అనేది లైట్ గా చెప్పాలి. దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ లో తీసుకొచ్చి చెప్పకూడదు. అది ఎప్పుడు చెప్పాలి? కొన్ని రోజులు అయిన తర్వాత మనం మళ్ళీ దాని మీద అది చేయాలి. అలా కూడా ఏంటంటే మనం ధ్యానంలోకి తీసుకురావచ్చు వాళ్ళకి. అంటే ఇవి బేసిక్స్ మళ్ళీ మనకి ఇవి. అలాగే మళ్ళీ ఇంకోటి, మనము కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే, ఒక జీవిని చంపితే సపోజు ఒక అమ్మవారికి బలిస్తారనుకోండి. అమ్మవారికి బలిచ్చినప్పుడు అది అజ్ఞానమే కదా. దాని గోస నీకు తాకుతుంది, ఆ కర్మ అంటుతుంది అని మనం జనరల్ గా చెప్తుంటాం. ఏ జీవినైతే చంపపో నువ్వు చంపబడతావు, జనరల్ కది మనకి. ఇక్కడ నేను చెప్పే సబ్జెక్ట్ ఎలా ఉంటదంటే, నువ్వు జీవిని చంపినంత మాత్రాన, ఒక మనిషిని హింసించినంత మాత్రాన నీకు ఆ కర్మ అంటదు. క్వశ్చన్ మార్క్ అయిపోయిందా? నువ్వు ఆ జీవిని చంపినంత మాత్రాన, నువ్వు ఒక మనిషిని మోసం చేసినంత మాత్రాన నీకు ఆ కర్మ అంటదు. అంటుతే అంటొచ్చు కొంతవరకు, కానీ మెయిన్ పాత్ర తీసుకోదది. ఎలా ఉంటంటే, నువ్వు ఒక జీవిని అమ్మవారికి బలియాలంటే నీలో ఒక క్రియాలిటీ ఉన్నట్లు లెక్క. అంటే ఒక జీవిని బలిస్తే నాకు మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన ఉంది. నీ ఆలోచన మాత్రమే నిన్ను దహించి వేస్తుంది, కానీ నువ్వు చేసింది కాదు. ఎందుకంటే అలాంటి ఆలోచనలు ఉంటే ఏమవుతుంది, నీ ఆలోచన అంటే నీలో ఏముంది, చెడు ఆలోచనలు ఉన్నాయి. అందుకొరకే మన ఆలోచనలే మన జీవితం అని చెప్తుంటాం మనం. మన ఆలోచన మన ఆలోచనలే మన జీవితం అని చెప్తుంటాం మనం. నీ ఆలోచనలు ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది అంటాం. అంటే అర్థమైంది, అంటే నీ ఆలోచన సరి చేసుకో. అందుకొరకే మనం ఏం చేస్తుంటాం, మన ఆలోచనలు మార్చుకోమని చెప్తాం మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆలోచనలే మన మీద ఎఫెక్ట్ ఇస్తున్నాయి కాబట్టి నాయన, నువ్వు ఆ జీవిని చంపినంత మాత్రాన నీకు ఆ కర్మ అంటుతుందని కాదు. ఫస్ట్ నీలో ఉన్న ఆలోచనలు మార్చుకో. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఎవరికన్నా దానం చేస్తే, అంటే ఒక మంచి ఆలోచన, ఒకరికి హెల్ప్ చేసినా ఏది చేసినా ఒక మంచి ఆలోచన, నీ మంచి ఆలోచనలే నీకు హెల్ప్ చేస్తాయి. కానీ నువ్వు ఆ వ్యక్తికి చేసింది కొంతవరకే ఉంటుంది ఫలితం. అది ధ్యానం ఎలా పనిచేస్తుంది మనకి ఈ విషయం లోపట అంటే, ఎగ్జాంపుల్, ప్రతి వ్యక్తి లోపట కూడా మంచి అనేది డెఫినెట్ ఉంటుంది. ఎంత క్రియల్ ఫెలో అయినా సరే ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంకా మీకు రేపు బలియబోయే మేక కూడా మనం రాత్రి అది ఆకలితో ఉంటుంది, గడ్డి పెడతారు వాడు. అంటే అది ఒక మంచి ఆలోచనే కదా. అంటే తెల్లారి వాడు బలిస్తున్నాడు అంటే 99% వాళ్ళలో వికృతత్వం ఉంది, రాక్షసత్వం ఉంది. కానీ 1% అయితే రాత్రి గడ్డి పెట్టాడు కదా వాడు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో ఈ 1% కాస్త నీకు 99% వస్తుంది. అంటే మనలో ఉన్నదే పెరుగుతుంది. ఏదైనా సరే, ఒక ఒక చిన్న గడ్డి ఒక మొక్క ఉంది అనుకోండి, అది మొత్తం చచ్చిపోయింది, కానీ ఎక్కడో ఒకడ కొంచెం పచ్చగా ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం, భూమిలో నాటుతాం. భూమిలో నాటితే అది వేనుకుంటుంది. అది మొత్తం చచ్చిపోయిన తర్వాత ఏనుకుంటుందా? ఎనుకోదు. అంటే అక్కడ ఉన్నదాన్ని మాత్రమే మనము ఆ బతుకుతుంది. మనలో లేదనుకో ఎలా బతుకుతుంది అది? అందుకొరకే మన ప్రతి వ్యక్తి లోపట భూమి మీద ఉన్నాడంటే వాళ్ళలో ఏదో ఒక మంచితనం ఉంటుంది. ఈ ధ్యానం ద్వారా ఏమవుతుందంటే, ఆ 1% ఉన్న మంచితనము మనకు ఒక ధ్యానం ద్వారా వాడు దైవత్వానికి వెళ్తారు వాడు దానిలో. అంటే మనకు ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఒక ప్రతి పాయింట్కి వెళ్తాను నేను అలాగా. ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాలంటే, మనలో ఉన్నది మాత్రమే పెరుగుతుంది అనడానికి
ఇప్పుడు ఎంత తాగినా కొంతమందికి లివర్ ఖరాబ్ కాదు. ఎంతన్నా తాగనియండి, వాడు స్మోకింగ్ ఉంటుంది, డ్రింకింగ్ ఉంటుంది, లివర్ ఖరాబ్ కాదు. కానీ కొంతమందికి కొంచెం తాగినా లివర్ ఖరాబ్ అవుతుంది. ఎందుకు అంటే వాడు పోయిన జన్మ ఏదైతున్నాడో ఆ లివర్ కి సంబంధించిన డిసీజ్ వాడు తెచ్చుకుంటాడు. అంటే ఒక ఫైర్ ఉంటుంది అనుకోండి, అక్కడ కనబడకుండా దాని మీద మన గ్యాస్ ఉండ పోస్తే ఎలాగైతే ఫైర్ అవుతుందో, లేని కాడ పోస్తే ఫైర్ కాదు కదా. అలాగే లోపల నీకు ఏదైతే క్యాన్సర్ లాంటిది ఉందో పేషెంట్, అది వాడు ఆ డిఎన్ఏ తెచ్చుకున్నాడో, ఆ లివర్ ఖరాబ్ అయ్యేది, వీడు తాగగానే అది ఫైర్ అవుతుంది. వాని యొక్క డిఎన్ఏలు లేవండి, వాని యొక్క కర్మల్ని లేనప్పుడు ఆ డిసీజ్ రాదు. కాబట్టి ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే మనకి ఎవ్రీథింగ్ మనలో ఉన్నది మాత్రమే మనం తెచ్చుకో, అది పైకి వస్తుంది, లేనిది రాదు. డిసీజ్ కానీ కర్మ కానీ ఏది కానీ. మనకి ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఏంటంటే, ఒకసారి ప్రతిసారితో కూడా డిస్కస్ చేశాను ఇది. ఇప్పుడు ఏదైతే నువ్వు ఫీల్ అయినప్పుడే నీ కర్మ ఫుల్ గా నీ ఎంటర్ అవుతుంది. ఒక ఒక వర్డ్ అండ్ ఒక తప్పు చేస్తాం మనం. తప్పు చేసి నేను కరెక్టే చేసిన రోజు అంతసేపు నీకు ఆ కర్మ ఎంటర్ కాదు. నీ దృష్టిలో అది కరెక్టే, నీకు ఎంటర్ కాదు. ఎంటర్ అయితే లిటిల్ బిట్ ఎంటర్ అవుతుందేమో, కానీ ఫుల్ ఎంటర్ కాదు. ఎప్పుడు ఎంటర్ అవుతుంది అంటే నీ జ్ఞానం వచ్చిన తర్వాత, అరే నేను తప్పు చేసినా కదా అన్నప్పుడు ఫీల్ అయిపోతావు బాగా. ఫీల్ అయినప్పుడు ఏమిటంటే ఆ కర్మ ఎంటర్ అవుతుంది దానిలో. అందుకొరకే మన జీవితం చంపడం కూడా, ప్రతిదీ నేను చేసేది కరెక్టే, అది నా కొరకే పుట్టింది అన్న అజ్ఞానంలో ఉన్నప్పుడు చేసినప్పుడు అంత ఎంటర్ కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు జ్ఞానం వచ్చిన తర్వాత ఫీల్ అవుతావే, ఆ ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది, మన కర్మ ఎంటర్ అవుతుంది. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక లూజ్ టంగ్ చేస్తాం ఎవరినన్నా. లూజ్ టంగ్ చేసినప్పుడు నువ్వు లూజ్ టంగ్ చేసినంత తెలియనంత సేపు నీకేం కాదు. కానీ ఎప్పుడైతే సరే నేను తప్పు మాట్లాడాను అనుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతావు? బాడీలో కణాలన్నీ యాక్టివేట్ అయిపోతాయి, ఫీల్ అయిపోతావు, అరే నేను ఎందుకన్నానని. అప్పుడు అసలు కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. అంటే ఏది కూడా మనకు జ్ఞానం వచ్చిన తర్వాతనే ఇవన్నీ మనకి ఎక్కువ ఎంటర్ అవుతాయి. జ్ఞానం రాకముందు లిటిల్ బిట్ మీద లాగానే ఉంటాయి కావచ్చు, ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, ఉండదని మనం పూర్తిగా, కానీ లిటిల్ బిట్ ఉంటాయి. అందుకొరకే మనం ఏం చెప్తాం, ఎదిగిన కొద్దీ ఒదగాలంటాం. ఒక పై స్టేజ్, ఇప్పుడు ఒక కార్పొరేటర్ లెవెల్లో ఒక వర్డ్ అంటే ఏం కాదు, ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఒక వర్డ్ అంటే ఎంత అదవుతుంది. అంటే అందుకొరకు మనం మెడిటేషన్ చేసేవారు, మీకు ఎంత నాలెడ్జ్ వస్తుందో అంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి స్టెప్ మనకు ముఖ్యంగా పత్రిక చూసేది అంటే వాక్క్షేత్రం చూస్తాడు. నువ్వేమన్నా చెయ్యి, నువ్వు తాగు తిను ఏదన్నా పట్టేసుకో, నో ప్రాబ్లం, కానీ వాక్క్షేత్రం మాత్రమే ఒకటే చూస్తాడు. అంటే ఆ వాక్క్షేత్రంలో ఏముంటుంది, మనకి మొత్తం జ్ఞానం అంతా కనబడుతుంది. అందుకొరకు పిరమిడ్ సొసైటీలో ఎక్కువగా మన వాక్క్షేత్రాన్ని బట్టి మనము చేయొచ్చు. అందులో రెండు ఉన్నాయి మన వాక్క్షేత్రాలు. ఒకటి హార్ట్ఫుల్ గా చేసేది ఉంటుంది, ఒకటి లోపలికి వెళ్ళి వస్తుంది, ఒకటి పుస్తక జ్ఞానం ఉంటుంది. బుక్కులు బాగా చదివిన వాళ్ళు కూడా కొంత ఒక ప్లానింగ్ గా ఒక వాక్క్షేత్రం ఉంటుంది వాళ్ళకి, ఆర్టిఫిషియల్, అది కూడా గుర్తుపట్టచ్చు మనం దానిలో. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను మీకు, అంటే మీకు కొద్దిగా అది ఒక వేరే లెవెల్ అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఈ బుక్స్ జ్ఞానం ఉందో, రామ్తా కావచ్చు, నీకు సేత్ కావచ్చు, ఏవేవైతే బుక్స్ చెప్తున్నారు చూసిన క్లాసెస్, నేను డిస్కషన్ చాలా దిక్కులు చేశాను ఇవి, అవన్నీ కూడా వాళ్ళ ప్రాక్టికల్ జ్ఞానాలు కాదు.
అవి ఓన్లీ పుస్తక జ్ఞానాలే దానిలో. అందుకొరకే వాళ్ళు చెప్పగలుగుతున్నారు కానీ ఒక ఒక టైంలో కొద్దిగా కనబడుతుంది నాకు. ఏదో అతి నాకున్న ఒక జ్ఞానం ఏంటంటే అతి సూక్ష్మమైన వర్డ్స్ గుర్తుపట్టగలుగుతాను నేను. 1 అవర్ మాట్లాడిన తర్వాత అది ఏదైనా మాట్లాడి కళ్ళలో చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. ఒక గురువును గుర్తుపట్టాలన్నా కూడా అదే ఇంపార్టెంట్ మనకి. ఎవరిని గుర్తుపట్టాలన్నా ఒక చిన్న పాయింట్ దొరుకుతుంది మనకి. అంటే వాళ్ళది ఎక్కడో వాళ్ళకి దొరుకుతుంది నాకు అది. నేను ఎక్కువ అదే క్యాచ్ చేస్తాను దానిలో. వాళ్ళ మెంటాలిటీ కానీ అది కానీ. మీకు రెండోది కూడా ఇంకొకటి కూడా నేను తీసుకెళ్తున్నాను. నా నా వీడియో చూస్తారా మీరు? లేదు సార్, చూడలేదు ఇంతవరకు. నాయి చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు పిరమిడ్ సొసైటీలో రెబల్ వీడియోస్ అని నాయే దాదాపు 14-15 వచ్చినాయి వీడియోస్ ఇప్పటి వరకు. మనకు వాణి మేడం ఇచ్చారు సార్ నంబరు. ఈసారి ఆ? అందరు మాస్టర్స్ కూడా వాణి మేడం ఇచ్చారు, పామూరి వాణి మేడం. పామూరు వాణి మేడం. ఓకే. ఉమ్. నా వీడియోస్ అన్ని కూడా బాగా కాంట్రవర్సీ ఉంటాయి. WGL PSSM కొడుతూ వస్తుంది. నిన్న కూడా 1221 మీద ఒకటి పెట్టాను కదా. నిన్న కూడా అవి పెట్టాను చాలా వచ్చాయి 1221 మీద. సార్, వేరే 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 చూసాము, కానీ మీది కనపడలేదు మాకు. చాలా మందికి తెలుసు. ఇప్పుడు కూడా PMC మీద తీస్తున్నా కదా. PMC మొత్తం దానిలో అన్ని అకౌంట్స్ అదంతా ఇప్పుడు అదే నడుస్తుంది చర్చ బాగా. కిషన్ రెడ్డి సార్ పిఎంసి అని కొడితే వచ్చేస్తుందా సార్? WGL PSSM అని కొడితే వస్తుంది. WGL స్పేస్ PSSM అని కొడితే చాలా వీడియోస్ వస్తాయి. దాదాపు చాలా వీడియోస్ వస్తాయి అందులో అవన్నీ. అయితే ఈ విధంగా మనము పత్రిజీ కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళందరినీ పత్రిజీ యాక్సెప్ట్ చేశారు కదా అంటారు ప్రతి ఒక్కరిని. ఇప్పుడు న్యూటన్ గారిని కూడా పత్రిజీ యాక్సెప్ట్ చేశారు కదా, వంశీని కూడా పత్రిజీ యాక్సెప్ట్ చేశారు కదా, గుడాకేశ కూడా పత్రిజీ యాక్సెప్ట్, అందరిని యాక్సెప్ట్ చేశారు కదా అంటారు అనమాట. నేను వాళ్ళని పిలవద్దు అని నేను అంటాను. వాళ్ళు వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు, మన సబ్జెక్ట్ డివేట్ అవుతుంది కాబట్టి వాళ్ళని ఎంటర్ చేయొద్దని నా వీడియోస్ అవే ఉంటాయి చాలా మటుకి. దానికి ఏంటి అంటే మళ్ళీ వీళ్ళు నాతో ఆర్గ్యుమెంట్ చేసేది పత్రిజీ యాక్సెప్ట్ చేశాడు కదా. అప్పుడు ఇంకొక స్లోగన్ తీసుకొచ్చా, పత్రిజీ నోటి ద్వారా వచ్చింది, పత్రిజీ సూచించింది మాత్రమే మనం చేద్దాం, యాక్సెప్ట్ చేసింది కాదు. ఆయన ఏంటంటే పత్రిజీ ప్రతిదీ యాక్సెప్ట్ చేశాడు, యాక్సెప్ట్ చేయదంటూ లేదు. ఆయన దగ్గరికి ఏది వచ్చినా యాక్సెప్ట్ చేశాడు. ఆ ఉన్నదాల్లో అతను అందులో గొప్ప ఒక దొంగ కూడా తాళపు చేతులు ఎట్లయితే తీస్తాడో దొంగతనం చేసేటప్పుడు వానికి ఆర్ట్ ఉంది, ఆర్ట్ను గౌరవిస్తాడు. అంతేగాని ఆ దొంగతనాన్ని కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆర్ట్ ఉంటుంది కదా. అలాగే మన మెడిటేషన్ కూడా ఏదైతే పత్రిజారు నోటి ద్వారా వచ్చింది, సూచించింది మాత్రమే చేద్దాము అనేది ఇది ఒక రెవల్యూషన్ లాగా తీసుకొచ్చా నేను. మీకు 2022 తర్వాత నుంచి వీడియోస్ అన్ని నా అవే ప్రతిదీ ఖండన చేస్తూ వచ్చేసింది దానిలో. ఈ విధంగా ఇవన్నీ బేసిక్స్ మేడం మనకి ఇవి. అసలు ఫస్ట్ నేను పత్రిజీ చైతన్యం అనే గ్రూప్ క్రియేట్ చేశాను. అంటే ఒక 1 ఇయర్ ఏం చేసి ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. పత్రిజీ చైతన్యం గ్రూప్ ద్వారా ఏంటంటే మనం మాస్టర్స్ తయారు చేసే కార్యక్రమం. ప్రతి ఒక్కరు మాస్టర్ కావాలి మనకి ఫస్ట్. అందుకొరగా పత్రిజీ రాగానే మైక్ ఇచ్చేవాడు మనకి అందరికి. మరి మనం ఒక స్పీకర్ కావాలంటే ఫస్ట్ అర్హత ఏంటంటే పత్రిజీ అర్థం కావాలి కొంతవరకన్నా. ఈ బేసిక్స్ కానీ అసలు పత్రిజీ ఏం చెప్పాడు, అసలు సొసైటీ లక్ష్యాలు ఏంటి అనేది ఫస్ట్ బేసిక్స్ అర్థం కావాలి. బేసిక్స్ అర్థం కావాలంటే ఏం చేయాలి మనం? ఫస్ట్ పత్రిజీ ఏదైతే ధ్యాన జగత్తు, ధ్యానాంధ్రప్రదేశ్ బుక్స్ మొత్తం చదవాలి. మీకు ఎక్కడ లేని నాలెడ్జ్ మొత్తం ఫ్యాక్ట్ అనేది
ధ్యాన జగత్తులో ఉంటుంది. పత్రిజీ క్వశ్చన్ ఆన్సర్స్ కానీ అది కానీ ఆ ధ్యాన జగత్తును మించిన బుక్ లేదు. ఈ 1000 పుస్తకాలు, ఈ పుస్తకాలు ఒక ఎత్తు అయితే ధ్యాన జగత్ ఒక ఎత్తు. అందుకొరకు మనం ఏం చేయాలి? ఫస్ట్ మా వాళ్ళకి పెట్టే కండిషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ధ్యాన జగత్ చదవండి. నేను ప్రతి నెల ధ్యాన జగత్ చదువుతాను. ధ్యాన జగత్ చదవండి ఫస్ట్. తర్వాత పత్రిజీ స్పీచెస్ అని వినండి. దానిలో పత్రిజీ అసలు ఏం చెప్పాడు ఫస్ట్ చెప్పండి మీరు. దానిలో పత్రిజీ మనకు చెప్పింది ఏంటి? ఫస్ట్ యాక్చువల్గా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ మీ సమస్యలు మీరే పరిష్కరించుకోవాలి. మీకు సమస్యలు తీర్చేవాడు ఎవరు లేరు భూమి మీద. ధ్యానం ఒకటే శరణ్యం. ధ్యానం ద్వారా శక్తి వస్తుంది, శక్తి ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే మీరు ఒక ఎన్లైటెడ్ అవుతారనేది మనకు బేసిక్స్. అంటే ఇక్కడ మనం సమస్యలు భరించు అన్నారు కానీ సమస్యలు తప్పించుకోవడానికి కళల మీద ధ్యానము, కర్మ విపాక ధ్యానాలు కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? కళల మీద ధ్యానాలు పోతున్నాం, డీకోడ్లు చేస్తున్నాం, కర్మ విపాక ధ్యానాలు చేస్తున్నాం, సోల్ కోచ్కి వెళ్తున్నాం, రీబర్త్, ఇన్నర్ బర్త్, ఇన్నర్ చైల్డ్ పోతే మన గత జన్మ కనబడేసి పరమలు పోతాయని. అవి కాదు కదా మనకు. అంటే ఇవన్నీ ఏంది? తప్పించుకోవడానికి పోతున్నాం మనం. ఆ సమస్య నీకు ఎందుకు వచ్చింది? ఆ సమస్యను గమనించు. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడు కూడా నేచరు నువ్వు భరించలేని సమస్యలు పెట్టదు. ఒక చిన్నపిల్లవాడు ఉంటే వాడు ఎంత వెయిట్ ఎత్తాడో అంత వెయిటే పట్టుకురమంటాం మనం. వాళ్ళ శక్తిని చూసి ఆ వెయిట్ లాబట్టమంటాం మనం. అంతేనే కాదా? అలాగే మనకు వచ్చే సమస్యలు కూడా జాగ్రత్తగా గమనిస్తే మనం ఎంతైతే మోయగలుగుతామో ఆ వెయిటే వస్తుంది మనకి. ఆ ప్రారంభకాలు అవే తీసుకొచ్చుకుంటాం మనం, అంతకంటే ఎక్కువ తీసుకొచ్చుకోము. ఏ సమస్య కూడా దాటిపోతుంది. అది కొంచెం వెయిట్ చేయాలి దాన్ని ఓపికగా. కానీ అది తప్పించుకోవడానికి స్వామి దగ్గరికి పరిగెత్తడము, వాస్తుకు పరిగెత్తడము, లేకపోతే ఇన్నర్ చేయడానికి అటు పరిగెత్తడము, కర్మ విపాకాధ్యాలను ఇటు పరిగెత్తడము, నన్ను క్షమించండి క్షమించండి క్షమిస్తాను ఇటువంటివి పెట్టుకోవడము, అఫర్మేషన్ చేయడము, అవన్నీ కరెక్టే కావచ్చు. కానీ మన పిరమిడ్ సొసైటీకి కరెక్ట్ కాదు. అది పత్రిజీ యొక్క కాన్సెప్ట్ లో కరెక్ట్ కాదు. అది అవన్నీ తప్పు కూడా అనట్లేదు మనం. అవి వేరే సంస్థలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ వన్స్ పిరమిడ్ సొసైటీకి వచ్చిన తర్వాత మన పిరమిడ్ సొసైటీ లక్ష్యాలు ఇవి. నీ సమస్యలను భరించు, అంతే. అది నీకు ఒక నాలెడ్జ్ నేర్పుతుంది. అంటే ఇవన్నీ మినిమం బేసిక్సే కదా. అందుకొరకు ఫస్ట్ బేసిక్స్ పత్రిజీ, పిరమిడ్ సొసైటీ ఇవన్నీ అర్థమైతేనే కానీ మనం మాస్టర్ కాలేము. లేదు, ఒక రామ్తా బుక్ చదివి నువ్వు సబ్జెక్ట్ చెప్పొచ్చు, ఒక అసెన్షియల్ బుక్ చదివి సబ్జెక్ట్ చెప్పొచ్చు. ఆ బుక్ నాలెడ్జ్ అది. అది ఇవి చెప్పలేరు వాళ్ళు. నేను ఎంతో మందిని అడిగాను, సహజమైన శ్వాసను ఎందుకు గమనించాలని. డిబేట్ లో కూడా అడిగాను కర్తల్లో, సమాధానం లేదు. అంటే బేసిక్సే తెలియదు, ఏం చెప్తాం మనం? బేసిక్సే సహజమైన శ్వాస, మీరు అదే డివైడ్ చేస్తున్నారు. అందుకని ఫస్ట్ పత్రిజీ మొత్తం అర్థమైతేనే కానీ మనము కరెక్ట్ గా తీసుకెళ్ళగలం. అందుకొరకు ఒక వీడియో చేశాను నేను, పిరమిడ్ సొసైటీ ఎంత పెరిగితే అంత ప్రాబ్లం అని కూడా చేశాను నేను. జ్ఞాన కేంద్రాలు కావాలి కానీ పర్యాటక కేంద్రాలు కావద్దని కూడా చేశాను. స్టేజ్ మీద కూడా చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు పిరమిడ్లు కడుతున్నాము, రెస్ట్ అన్ని బ్రహ్మాండంగా చేస్తున్నాం. అక్కడ పత్రిజీ సబ్జెక్ట్ డివేట్ అయింది అనుకోండి, అబ్బా పిరమిడ్ బాగుంది ఇదంతా బాగుంది అని వెళ్ళిపోతారు, కానీ అది పర్యాటక కేంద్రం అవుతుంది. ఫస్ట్ పత్రిజీ సబ్జెక్టు ఫౌండేషన్ వెళ్ళాలి.
అది వెళ్తేనే కానీ మనకు సొసైటీ అంటే ఒక డెప్త్ గా వెళ్ళదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ బుక్స్ చదివి సరిగ్గా అర్థం చేసుకోక మనం చేస్తున్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న 12:21 మీద వీడియో చేశాను కదా. ఎందుకు చేశాను ఆ వీడియో అంటే, ఆ వీడియోలో ఏముంది ఆమె చాలా దారుణంగా ఉంది ఆ వీడియో. అది ఏమంటుంది, మానస ఫౌండేషన్ కృష్ణానంద గారి బుక్ ను పత్రిజీ గారు రికమెండ్ చేశారు. ఆ బుక్ లోపట ఈ ఓల్డ్ ధ్యాన పద్ధతులు పనికిరావు, మనం టెక్నాలజీ పెరిగినట్టు ధ్యాన పద్ధతులు కూడా మార్చాలి, కొత్త కొత్త టెక్నిక్లు ఉపయోగించి మనము మానవత్వం నుంచి వెళ్ళి దైవత్వానికి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తుంది. అని చెప్తే ఇంకేమంటుంది ఆమె, పూర్ణాత్మను సూక్ష్మ శరీరయాన బుక్స్ పత్రిజీ గారు రికమెండ్ చేశారు. ఆ బుక్స్ లో కొన్ని చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ఆధారంగా సూక్ష్మ శరీరాలను చేసి నా హెల్త్ క్లియర్ చేసుకున్నాను అంటుంది. అంటే ఇక్కడ అర్థమైంది, పాత ధ్యాన పద్ధతులు పనికిరావు అంటే ఆనాపానసతి కూడా పనికిరానట్టే కదా. మళ్ళీ అది పత్రిజీ పేరుని రికమెండ్ చేసినాను. మళ్ళీ పూర్ణాత్మను సూక్ష్మ శరీరం బుక్ లో ఉన్నాయి కూడా టెక్నిక్స్ పత్రిసారి ఏం చేశాడు, 108 రకాల టెక్నిక్స్ ఉన్నాయి, అందులోకి వెళ్ళి తీసుకున్నామని చెప్పాడు. అది దానిలో అవి సరికాని ఇది సరైనని చెప్పాడు. కానీ ఆమె ఏం చెప్తుంది, పత్రిజీ రికమెండ్ చేసిన బుక్ లోకి వెళ్ళేనంది. మరి ఆ టెక్నిక్స్ కూడా ఓల్డే కదా, కొత్త ఏం కాదు కదా. అంటే ఎంత దారుణంగా డైవర్ట్ చేసింది ఆమె. మళ్ళీ ఇంకొక వీడియోలో ఏం చేస్తుంది అంటే, మనము కొత్త యూత్ ఇలాంటివి వింటే మనకు రారు, ఒక వ్యంగ్యంగా చూస్తారు. ఆ యాంకర్ అడిగింది భక్తి టీవీలో ఆమెను, ఆమె ఎవరు, దుగ్గిరాల లక్ష్మి గారిని. ఏమడిగిందంటే, మీరు ఇంత చేస్తున్నారు కదా, ఏమైనా రిజల్ట్స్ వచ్చినాయి అని అడిగింది. అయితే మేము మొన్న కరోనా ఆపాము కదా అంది. సరే అది పక్క పెడదాం. మళ్ళీ రెండోది ఏమంది, పాకిస్తాన్ ఇండియాకు యుద్ధం అయినప్పుడు అది కూడా ఆపాము అంది. అంటే అసలు ఎక్కడున్నాం మనం. మళ్ళీ పత్రిజీ నా గురువు అని చెప్తుంది. అంటే ఇలాంటివి విన్నప్పుడు మన యూత్ ఎలా చూస్తారు మనలా, వీళ్ళంతా ఏదో పిచ్చినా కొడుకులు అనుకుంటారు వాళ్ళు మనలా. అంటే వాస్తవానికి దగ్గర రావాలి మనం. అంటే ఆ 12:21 అందుకొరకే తప్పుడు సమాచారం అని చెప్పి ఒక వీడియో చేశాను నేను. అది మనోళ్ళు కూడా తెగగా చేశారు. మరి అదొక పిరమిడ్ సొసైటీలోనే ఉంది. నేను అది జగ్గి వాసుదేవ్ గారు చేయలేదండి, రవిశంకర్ గారు చేయలేరు, ఇంతమంది స్వామీజీలు ఉన్నారు, ఎవరికి తెలియదు ఈమెకి వచ్చిన మెసేజ్. ఎవరు ఏదైనా చేసుకోవచ్చు, కానీ పత్రిజీ పేరు ఉపయోగించేసి మనం ఏదైతే రాంగ్ వేలో తీసుకెళ్తారో అప్పుడు నేను స్పందిస్తున్నాను దానిలో. ఈ విధంగా మనం ఈ బేసిక్స్ అనేది పత్రిజీ గురించి కనుక కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు మేడం. ఇది టైం ఎంత ఉంది ఇంకా? ఒక 10 minutes చెప్పొచ్చు సార్. 10 minutes ఉందా? అవును సార్. ఓకే, ఇక నా విషయానికి వస్తే, మీకు నేను 2003లో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నా ద్వారా జరిగిన కార్యక్రమాలు ఏంటంటే, వరంగల్ సెంట్రల్ జైల్లో మనం పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసాం. అప్పుడు చేసేసి 2.5 సంవత్సరాలు ఎవ్రీ మార్నింగ్ 6 to 7 నా క్లాస్ ఉండేది. 2.5 years. మీకు భారతదేశంలోనే ఫస్ట్ పిరమిడ్ కట్టడం జైల్లో. కట్టేసి పాలు బ్రెడ్ తీసుకెళ్లేవాడిని నేను. అందులో ఆడియో వీడియో లైబ్రరీ మొత్తం పెట్టాం. అప్పుడు విసిఆర్ ఉండేది, ఆడియో వీడియో లైబ్రరీ పెట్టేసాం మనం. అట్లా అలా మంచి అయితే నేను ఈ ధ్యానం మీద బాగా పట్టు సాధించింది ఎక్కడంటే ఖైదీలతోటే. దానిలో అప్పుడు ఒక 2.5 years తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత సార్ మనకు అన్ని జైళ్ళలో పర్మిషన్ కావాలి, ఆంధ్రప్రదేశ్ కదా 2010లో. అంటే జైలు శాఖ డీజీపీ గారు అన్ని జైళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు కన్స్ట్రక్షన్ కి. అప్పుడు వైజాగ్ జైల్లో కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేసాం, చెర్లపల్లి ఒకటి చేసేసాం మనం. అది అట్లా ప్రతిసారి ఇప్పుడు అనేవాడు అనమాట స్టేజ్ మీద,
మరి ఎవరైనా అడుగుతారు కదా, మీరు ఖైదీలకు ఎందుకు ధ్యానం చెప్పారని అడిగేవారు. అప్పుడు నేను పక్కకున్నాను. అప్పుడు జైలు ప్రాజెక్ట్ తీసుకున్నాను నేను. అధికారులను కలిసి నేనే కన్స్ట్రక్షన్ చేస్తా అని చెప్పి 18/18 పిరమిడ్ నేనే కన్స్ట్రక్షన్ చేసేసి దాని ద్వారా పత్రి సార్ను జైలు శాఖ డీజీపీ గారిని పిలిచి ఓపెన్ చేయించాం. అది దానిలో అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. 2.5 సంవత్సరాలు మెడికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా అసలు మనిషిలో ప్రవర్తన ఎట్లొస్తుంది అనేది జైలే నాకు ఉదాహరణ. ఎందుకంటే జైల్లో అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇప్పుడు ఇది నాకు పిరమిడ్ అయింది. ఇప్పుడు నేను పిరమిడ్ లో కూర్చున్నాను. కింగ్ చామ్లీ నిన్న పిరమిడ్ బెడ్రూమ్ ఇది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది దానిలో ఇప్పుడు నేను ఉన్నది ఏదైతే ఉన్నదో పిరమిడ్ బెడ్రూమ్ ఇది. 20/20 కింగ్ చాంబర్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, అటాచ్డ్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది. బయటికి వెళ్ళి మెట్లు ఉంటాయి, లోపలికి వెళ్ళి మెట్లు ఉంటాయి. డైలీ 78 ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. నైట్ మేము పడుకుంటాం ఇందులో దానిలో. అయితే మెడికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా వాళ్ళు ఎలా మారారని వీడియోస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి దానిలో. అక్కడ కారణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ పిరమిడ్ ఉందంటే ఒక రోజు వస్తారు, ఒక రోజు రాదు, నెల రోజులు వస్తారు, మళ్ళీ రారు. కానీ అక్కడే పిరమిడ్ ఉంది కాబట్టి డైలీ వస్తారు కదా వాళ్ళు, డైలీ వస్తారు కాబట్టి అక్కడ మనకి ఎక్స్పెరిమెంట్ వచ్చేసింది. క్రానిక్ జబ్బులు క్యూర్ అయినాయి వాళ్ళకి. మెంటల్ గా అంటే బాగా కోపంతో ఉన్న వాళ్ళు, బయటికి వెళ్ళి చంపాలనే వాళ్ళు కూడా ఒక లవ్ ఎఫెక్షన్ కి వచ్చేసారు. స్పిరిచువల్ గా వాళ్ళు కూర్చొని ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం, వాళ్ళ అనుభవాలు చెప్పడం, ఇంకా రకరకాల అనుభవాలు చెప్పడం జరిగిందన్నమాట. అంటే అక్కడ నేను చూసింది ఏంది, మెడికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అక్కడ దానిలో. దాని తర్వాత హిజ్రాల ప్రాజెక్ట్ తీసుకున్నాను ట్రాన్స్జెండర్స్ కి. వాళ్ళు నాతో ఉండేవాళ్ళు ఎక్కువ ట్రాన్స్జెండర్లు, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఇప్పించారు పిఎంసీలో. వాళ్ళకు కూడా ఏం చేశాము, ఇప్పుడు వాళ్ళు దాని ప్రతిదాన్ని పార్టిసిపేట్ అవుతారు. ఒక 8-10 మంది హిజ్రాలు మనకు ర్యాలీస్ లో కానీ దానిలో కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ గా ఉంటాం. వాళ్ళకు కూడా ఒక ఏసీ పిరమిడ్ కట్టించాం మనం. అంటే పిరమిడ్ మనం కట్టించాము, ఏసీ వాళ్ళు పెట్టుకున్నారు. అది కూడా ఒక సెన్సేషనే. వాళ్ళు ధ్యాన మహాయాగం కూడా వచ్చారు, ధ్యాన మహాయాగం కూడా వచ్చేసి పాటలు పాడారు, ప్రతి ప్రోగ్రామ్కి వస్తారు. అది ఒకటైతే మెయిన్ గా మూడో ప్రాజెక్ట్ అంటే ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్. నాది ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే, మనకు 2 వ్యాన్లు ఉన్నాయి, ఒక 15 మంది వరకు టీచర్స్ ఉంటారు నాకు ఎక్స్పీరియన్స్డ్ మెడిటేషన్ చెప్పడానికి. వీళ్ళు మార్నింగ్ టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళేసి ఒక 4-5 స్కూల్ చెప్తారు. దానిలో ఆ చెప్పే క్రమం లోపట విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఒక రిజిస్టర్లో సిగ్నేచర్ ఉంటుంది, హెడ్ మాస్టర్ సిగ్నేచర్ ఉంటుంది, ఒక అమ్మాయి ఇంటర్వ్యూ ఉంటుంది, ఒక టీచర్ ఇంటర్వ్యూ ఉంటుంది, ప్లస్ ప్రతి విద్యార్థికి ఒక మంచి కరపత్రం ఇస్తాం, కలర్ కరపత్రం. ఆ కరపత్రం ఏమవుతుంది, తల్లిదండ్రులకు వెళ్తుంది. ఈ లోపల వ్యాన్ ఏం చేస్తుంది, ఆ విలేజ్ మొత్తం తిరిగి వస్తుంది ధ్యాన ప్రచారానికి, ఇది పాటలేసేసుకొని. మళ్ళీ ఇంకోటి ఎలా ఉంటుంది, మండల్ వైజ్ తీసుకుంటాం, ఇక్కడో స్కూల్ అక్కడో స్కూల్ చెప్పాం. ఒక మండల్ వైజ్, ఆ మండల్ కంప్లీట్ అయినాకనే ఇంకో మండల్. ఇట్లా ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ద్వారా ఏమవుతుందంటే, మనం ప్రతి ఇంటికి మనం మెడిటేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు మెయిన్ ప్రాజెక్ట్ నాది. ఇది సిటీ చుట్టూ ఓడింగ్ బోర్డ్స్ పాత్రం మొత్తం, అంటే కొన్ని వేల మందికి మనం మెడిటేషన్ చెప్తున్నాం ఇప్పుడు. అంటే ఏది చేసినా వరంగల్ నుంచి వెళ్ళి ఒక ప్లానింగ్ ఉంటుంది, అంటే ఇలా అలా ఉండదు. ఇక్కడ నాకున్న మాస్టర్స్ కూడా ఎలా ఉంటారంటే, చాలా మంది టీచర్స్ ఉంటారు ఎక్కువ, వెల్ ట్రైన్డ్, ఒక మంచి డిసిప్లిన్ ఉంటారు వరంగల్లో. దానిలో ఇప్పుడు నాకు ఒకటి ఏసీ హాల్ ఉంది, ఇది మెడిటేషన్ కి 225 మంది పడతారు. అందులో ఒక 4 ఏసీలు, స్టేజీ, అవన్నీ. ప్రతి పౌర్ణమికి ధ్యానం ఉంటుంది, ఒక ఫుల్ డే వర్క్ షాప్ ఉంటుంది, తర్వాత రెగ్యులర్ గా ధ్యానం ఉంటుంది దానిలో. ఈ విధంగా మనము ఈ వరంగల్ పిఎస్ఎస్ఎం ని మనం పత్రిజీ ఏదైతే సూచించాడో అది మాత్రమే చేస్తున్నాం మనం. ఎక్కడ కూడా ఏ మాత్రం డివియేట్ ఉండదు. నేను ఒక మాస్టర్ని పిలిపించాలి వరంగల్కి అంటే, ఆ మాస్టర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకొని అసలు ఏం చెప్తున్నారు, ఏది చెప్తున్నాడు అని చెప్పేసి ఆ మాస్టర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాను. ఏ మాస్టర్ని పడితే ఆ మాస్టర్ని పిలవను. ఎందుకంటే వాళ్ళు రాంగ్ మెసేజ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకొరకు నా ప్రయత్నం ఏంటంటే, ఈ సొసైటీలో ఏదైనా
మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ముఖ్యం పత్రిజీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎవ్వరు ఏది పడితే అది చెప్తే వాళ్ళని పట్టుకొచ్చేసి మనం చెప్పామనుకోండి, మనకు వచ్చే ఫోన్లను ఏముంటాయి, సార్ వీళ్ళు వీళ్ళు ఇలా చెప్తున్నారు, వాళ్ళు అలా చెప్తున్నారు ఏంటనే కదా, మొత్తం కన్ఫ్యూజ్ స్టేట్ లోకి వెళ్తున్నాం. అందుకని మనం ఫస్ట్ పత్రిజీ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారు, ఏం చెప్పారు, వారి ఉద్దేశాలు ఏంటనేది. దానిలో ఈ మధ్యలో ఏం చేస్తున్నారు, చాలా మంది ఆ బుక్స్ నాలెడ్జ్ తోటి వాళ్ళ ప్రతిభ చూపించుకోవడానికి ఏదేదో చెప్తున్నారు, వెళ్తున్నారు. ఇంతేంది మేడం, అసలు ధ్యానం అంటే ఏంటి, చాలా సింపుల్. మనము జస్ట్ వాళ్ళ శ్వాస మీద ధ్యాస ధ్యానం చెప్తే వాడు గత జన్మ కనెక్ట్ అవుతాడు. గత జన్మ కనెక్ట్ ఆ నాలెడ్జ్ అంతా వస్తుంది. అంతేగాని ఈ జన్మనే మొత్తం సాధన అనేది ఉండదు. ఎప్పుడైతే గత జన్మ కనెక్ట్ అవుతుందో నాలెడ్జ్ వస్తుంది. నేను ప్రాక్టికల్ గా చూశాను చాలా మందిది. అందుకొరకే నా ద్వారా ధ్యానం నేర్చుకున్న వాళ్ళు నాకు గురువులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎవరికైతే ధ్యానం చెప్పానో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాను నేను. మరి ఇదంతా ఎక్కడిది, వాళ్ళ గత జన్మ నాలెడ్జ్. పత్రిజీ కూడా చెప్తాడు, మనం గత జన్మలో ఎంతో చేసి చేసి ఉంటే కాదయా అని చెప్పేసి. జస్ట్ శ్వాస మీద ధ్యాస ఏం చేస్తుంది అంటే నీ తాళచే నీకు ఇస్తుంది. నువ్వు రూమ్ ఓపెన్ చేస్తే నీకు ఎంత జ్ఞానం ఉందో అది నీకు అటాచ్ అవుతుంది. అంతేగాని ఈ జన్మల్నే ధ్యానం చేసి, ఈ జన్మల్నే 12-21 చేసి, ఈ జన్మలే సేతు వరక్షాపి రామకృష్ణ ఎవ్వరు పోరు మేడం. అందుకొరకే ఆధ్యాత్మికలు ఎప్పుడు తొందర పనికిరాదు. నిదానమే ప్రధానం, మధ్య మార్గము. లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ, మన కుటుంబ ధర్మాలు బ్యాలెన్స్ చేసుకుంటూ, అన్ని చేసుకుంటూ దీనికి కొంచెం టైం కేటాయిస్తేనేమో ఒకటే వెళ్తావు. లేదు మొత్తం ధ్యానమే ధ్యానం అని వెళ్ళేవనుకో నీ పని అవుటే. అని పూర్తి ప్రాపంచిక పనికి రాదు, పూర్తి ఆధ్యాత్మిక కాదు, మధ్య మార్గం. మనకు పత్రిసారి సూచించింది ఏంటి, ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము. ఈ మూడిటి కంటే ఇంపార్టెంట్ మనం ఏదైతే మనకు వస్తుందో అది చెప్పడం వల్ల ఎదుగుతాం. మనము చెప్పాలి, ప్రాక్టీస్ చెప్పడం వల్ల ఏంటంటే నీకు కనెక్ట్ అవుతుంది, నీ పూర్ణత్వం నీకు కనెక్ట్ అయ్యి నీకు నాలెడ్జ్ వస్తుంది. అప్పటి వరకు మనం ఏం చెప్తామో తెలియదు, కానీ మీకు చెప్పడం మొదలు పెడితే మీకు ఆ ఫ్లో వస్తుంది. అందుకొరకే ఈ 4 మేలు. కానీ మనం ఏదేదో తీసుకొచ్చేసి ఆ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా మేడం? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.